वो दिन कितने प्यारे थे, ये दिन भी कितने प्यारे हैं। वो दिन कितने प्यारे थे, ये दिन भी कितने प्यारे हैं। तब बाबा साथ हमारे थे, तब बाबा साथ हमारे थे। बाबा अब भी साथ हमारे हैं। वो दिन कितने प्यारे थे, ये दिन भी कितने प्यारे हैं। वो दिन कितने प्यारे थे। ఓం శాంతి. అవ్యక్తంలో అవ్యక్తం 8వ భాగం. ఈరోజు జనవరి 18, 1978లో అవ్యక్త బాప్దాదా ఉచ్చరించబడినట్టి అవ్యక్త మురళిని మనం విందాము. ఈ మురళిలో బాబా చాలా గుహ్యమైన విషయాలను స్పష్టం చేశారు. యోగి ఆత్మలు ఎలా ఉంటారు, వియోగి ఆత్మలు ఎలా ఉంటారు అని బాబా తెలియజేశారు. అదేవిధంగా ఇంకా ముఖ్యంగా వర్తమాన సమయంలో కొంతమంది బ్రాహ్మణాత్మల మనసులో ఉన్నటువంటి సందేహాలను, అనగా మధువనంలో బాబా వస్తున్నారా లేదా, బాబా పాత్ర ఉందా లేదా అని ప్రత్యక్షంగా అడగకపోయినా చెప్పకపోయినా చాలామంది బ్రాహ్మణాత్మలలో ఈ సందేహం ఉంది. దీని గురించి అవ్యక్త బాప్దాదా 1978లోనే చాలా స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మధువనం ఎవరిది? బాబాది. సంగమయుగం ఉన్నంత వరకు బాబా మధువనంలోనే ఉంటారు. మనం కోర్సు చెప్పేటప్పుడు పరమాత్మ సర్వవ్యాపి కాదు అని ఎలా చెప్తామో, పరమాత్మ యొక్క అవతరణ భూమి మధువనము అని నిశ్చయంతో చెప్పాలి. కాబట్టి బాబా సాకార మురళీల్లో కూడా చెప్తారు చూడండి, హాఫ్ క్యాస్ట్ బ్రాహ్మణులుగా అవ్వద్దు, ఫుల్ క్యాస్ట్ బ్రాహ్మణులుగా అవ్వండి అంటారు. అంటే నిశ్చయం, ఆదిలో ఏ నిశ్చయం ఉందో, బాబా బ్రహ్మ తనువులోకి వచ్చారు అని ఇప్పుడు కూడా అదే నిశ్చయంతో, ఇంకా పూర్తి అవ్వలేదు కాబట్టి, ఎందుకంటే మనం బాబా మధువనంలో రావట్లేదు, బ్రహ్మబాబా పాత్ర పూర్తయిపోయింది, శ్రీకృష్ణుడిగా జన్మించేశారు, ఇలా కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ బాబా పాత్ర పూర్తయిపోతే మనం భోగ్ ఎవరికి పెడుతున్నట్లు? బ్రహ్మ లేకుండా శివబాబా భోగ్ స్వీకారం చేయరు కదా. కాబట్టి మనం భోగ్ తయారు చేస్తున్నాము, భోగ్ చేస్తున్నాము ఇప్పటికీ అంటే బాబా ఉన్నారు, మన తోడులోనే ఉన్నారు. ఈ విషయం గురించి చాలా స్పష్టంగా లాస్ట్ వరకు మురళిని బాబా నడిపించారు. ఈ రోజుటి మురళి అనుసారంగా మనం లైట్ హౌస్ రూపంలో ఉంటూ, లైట్ హౌస్ రూపం అనే స్వమానంలో ఉంటూ బాప్దాదా ఉచ్చరించినటువంటి మహావాక్యాలని మనం విందాం.
ఈ మురళి యొక్క టైటిల్ బాప్దాదా యొక్క సేవకి ఫలితము. ఈరోజు స్మృతి దినోత్సవం అంటే సమర్థమైన రోజు. ఈ సమర్థమైన రోజున పిల్లలందరూ తమ సంలగ్నతను అనుసరించి భిన్న భిన్న రూపాలతో స్మృతి చేశారు. బాప్దాదా దగ్గరికి నలువైపులా ఉన్న స్నేహి, సహయోగి, శక్తి స్వరూపంగా ఉన్న అన్ని ఆత్మల యొక్క అన్ని రకాలైన స్మృతి వతనానికి చేరుకుంది. జనవరి 18 అంటే పూర్తి సైలెన్స్లో ఉంటూ స్మృతిని సమర్థ రూపంగా చేసుకుంటూ మనం బాప్దాదాని ఆహ్వానిస్తూనే ఉంటాం. కాబట్టి పిల్లల యొక్క రకరకాల స్మృతి వతనానికి చేరుకుంది అని బాబా అంటున్నారు. ఎవరు ఏ రూపంతో స్మృతి చేస్తున్నారో ఆ రూపంలోనే బాప్దాదా పిల్లల ఎదురుగా ప్రత్యక్షం అయిపోతున్నారు. బాబా అంటారు కదా, భక్తులకి నవవిధ భక్తి చేసిన వాళ్ళకి వాళ్ళ భావన అనుసారం నేను సాక్షాత్కారం చేయిస్తానని. ఇక్కడ కూడా మనం అనేక రకాల్లో బాబాని స్మృతి చేస్తున్నాం. బాబా కూడా అదే రూపంలో పిల్లల ఎదురుగా ప్రత్యక్షం అవుతున్నారు అని బాబా చెప్తున్నారు. యోగి ఆత్మలు యోగం యొక్క విధితో బాబాని కలుసుకుంటున్నారు. ఏ విధితో? యోగం యొక్క విధితో. కొంతమంది పిల్లలు యోగికి బదులుగా వియోగి ఆత్మలుగా అయిపోతున్నారు. దీని కారణంగా బాబాని కలుసుకోవడానికి బదులు విడిపోయినట్లు అనుభవం చేసుకుంటున్నారు. అయితే యోగి ఆత్మలు ఎప్పుడు ఎక్కడుంటారో తెలుసా? ఏం చెప్పారో తెలుసా బాబా? యోగి ఆత్మలు సదా బాబా యొక్క హృదయ సింహాసనాధికారిగా ఉంటారు. వారి మనస్సు బాబా నుండి ఎప్పుడూ దూరం కాదు. కానీ వియోగి ఆత్మలు వియోగం ద్వారా బాబాని ఎదురుగా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్లనే అప్పుడప్పుడు బాప్దాదా ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు, అప్పుడప్పుడు పరదా లోపల ఉన్నట్లు కనిపిస్తున్నారు. యోగి ఆత్మలు ఎప్పుడు కూడా బాబా యొక్క హృదయ సింహాసనంలో ఉంటారు. మరి వియోగి ఆత్మలు ఎక్కడ ఉంటున్నారు? పరదా లోపల ఉండిపోతున్నారు అన్నమాట. అందుకే బాప్దాదా సదా పిల్లల ముందు ప్రత్యక్షంగానే ఉంటారు. పిల్లల దగ్గర దాగలేరు అంటున్నారు. బాబా ఇప్పుడు పిల్లల్ని కలుసుకోవడానికే ముందు ఉంటారు, ఇప్పుడు దాక్కుని ఉండరు. ఎందుకంటే బాబా ఉన్నదే పిల్లల కోసం. శివ పరమాత్మ ఈ సృష్టిలోకి ఎందుకు అవతరించారు? ఎవరి కోసం? పిల్లల కోసమే కదా అవతరించారు. వారు వచ్చిందే పిల్లల కోసం అయినప్పుడు పిల్లల నుండి ఎక్కడ దాక్కుంటారు బాబా? దాక్కోరు కదా. బాబా చెప్తున్నారు, ఎప్పటి వరకు అయితే పిల్లలకు స్థాపనా కర్తవ్యం యొక్క పాత్ర ఉంటుందో అప్పటి వరకు బాప్దాదా పిల్లలకు ప్రతి సంకల్పంలో ప్రతి సెకను తోడుగా ఉంటారు. ఈ పాయింట్ని మనం ఎన్నిసార్లు వింటూ మననం చేసుకుంటూ అనుభూతి చేసుకుంటామో అంతగా మన పురుషార్థం తేలికగా అవుతుంది, తీవ్రంగా అవుతుంది. ఏం చెప్తున్నారు బాబా? ఎప్పటి వరకు అయితే పిల్లలకు స్థాపనా కర్తవ్యం యొక్క పాత్ర ఉంటుందో, సేవా పాత్ర ఉంటుందో అప్పటి వరకు బాప్దాదా పిల్లలకి ప్రతి సంకల్పంలో ప్రతి సెకను తోడుగా ఉంటారు. మరి బాబా ఏమని ప్రతిజ్ఞ చేశారో మీ అందరికీ తెలుసు కదా. ఏమని ప్రతిజ్ఞ చేశారు? బాప్దాదా యొక్క ప్రతిజ్ఞ ఏమిటి అంటే వెంటే నడుస్తాను అని.
అంతే కదా, బాబా యొక్క ప్రతిజ్ఞ ఏంటి? మీ వెంటే నడుస్తాను అని. ఒకవేళ బాబా వెళ్ళిపోతే, ఒకవేళ వెళ్ళిపోయారని అనుకుంటే ఎప్పుడు వెళ్ళిపోతారు? కార్యం సమాప్త అయిన తర్వాత కదా బాబా వెళ్ళేది. మరి ఇప్పుడు కార్యం సమాప్తం అయ్యిందా? ఇంకా అవ్వలేదు కదా, ఇంకా సేవ జరుగుతుంది కదా. బాబా సందేశం మొత్తం ప్రపంచ ఆత్మలందరికీ చేరిపోయిందా? చేరిపోయిందో లేదో పక్కన పెట్టండి. నేను చేయాల్సిన సేవ చేసేసానా అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే బాబా పాత్ర ఇంకా ఉందా లేదన్నది మనకే స్పష్టమవుతుంది. కాబట్టి ఒకవేళ బాబా వెళ్తే కార్యం సమాప్తమయ్యాక వెళ్తారు, కానీ కార్యం మధ్యలో వెళ్ళిపోరు కదా, సేవా కార్యం. మరి ముందే బాబాని ఎందుకు పంపేస్తారు? పిల్లలే బాబాని పంపేస్తున్నారట. బాబా రావట్లేదు, బాబా లేరు అనుకుంటున్నాం మనం ప్రస్తుత సమయంలో కూడా. త్రికాలదర్శి బాబా ముందే చూసి పిల్లల యొక్క సందేహాలను పరిశీలించి మురళి అప్పుడే నడిపించారు. బాబా వెళ్ళిపోయారు అని అంటూ అవినాశి సంబంధాన్ని వినాశిగా చేసేసుకుంటారు. అంటే చాలామంది పిల్లలు బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత ఇక బాబా లేరు, బాబా వెళ్ళిపోయారన్న సందిగ్ధతలో పడిపోయారన్నమాట. అది అప్పటికైనా వర్తిస్తుంది, ఇప్పటికైనా వర్తిస్తుంది. అసలు మన జ్ఞానం యొక్క మూల స్తంభమే బాబా నిరాకారుడిని స్మృతి చేయాలి. ఇందులో సాకార మాధ్యమం యొక్క ప్రస్తావన ప్రాముఖ్యత లేదు కదా. బాబా ఇప్పుడు మధువనంలోనే ఉంటారు. మధువనాన్ని నడిపించేదే బాబా. చాలా మురళీల్లో బాబా చెప్పారు, సూక్ష్మవతనంలో ఉండే మధువనాన్ని సూక్ష్మ సైగలతో బాబా నడిపిస్తున్నారు. అంత పెద్ద మెగా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి అంటే ఇది మనుషుల ద్వారా జరిగే పనా? కాదు కదా. బాబా అంటున్నారు, కేవలం బాబా పాత్ర పరివర్తన అయ్యింది అంతే. కేవలం బాబా పాత్ర పరివర్తన అయ్యింది అంతే. చెప్తారు కదా మామూలుగా, సాకార పాత్ర పరివర్తన అయ్యి అవ్యక్త పాత్రలోకి వచ్చింది. అవ్యక్త పాత్ర కూడా పరిశీలిస్తే అందులో స్టేజ్లు కూడా నడిచాయి. అంటే మామూలుగా చెప్తారు కదా, పెద్దవాళ్ళు క్లాసుల్లో చెప్తారు కదా, బాప్తాత యొక్క అవ్యక్త పాలన ఏ విధంగా స్టేజెస్ మారిందో అని. ఏ విధంగా మారింది? ముందు బాబా పర్సనల్గా కలిసేవారు, పర్సనల్గా దృష్టి ఇచ్చేవారు, పర్సనల్గా టోలీ ఇచ్చేవారు, పర్సనల్గా వరదానం కూడా ఇచ్చేవారు, పార్టీలతో మాట్లాడేవారు. ఆ తర్వాత దాదీజీ శరీరం అనుసారంగా, అంటే డ్రామా పాత్రది అనుసారంగా డైరెక్ట్గా టోలీ ఇవ్వడం ఆగిపోయింది. డైరెక్ట్గా బాబా కలుసుకోవటం, పార్టీలతో మాట్లాడటం పరివర్తన అయ్యింది. ఈ విధంగా నెమ్మదిగా పరివర్తన అవ్వడం అయితే అవ్వింది కదా. పరివర్తన అయ్యి మార్పు జరుగుతుంది తప్ప బాబా యొక్క పాత్ర మార్పు జరగదు. బాబా వచ్చిందే పిల్లల కోసం. బాబా అంటున్నారు, ఎలా అయితే మీరు సేవా స్థానాలను మార్చుకుంటారు కదా, టీచర్ అక్కడికి మామూలుగా సేవా స్థానాలు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి కదా, అదేవిధంగా బ్రహ్మబాబా కూడా సేవా స్థానాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు బాప్దాదా సేవ యొక్క రూపాన్ని మార్చుకున్నారు, అంతే తేడా. రూపం అదే, సేవ అదే, స్థానం మారింది అంటున్నారు బాబా. 1000 భుజాలు కలిగిన బ్రహ్మ యొక్క పాత్ర వర్తమాన సమయంలో నడుస్తుంది. భుజాలు బాబాని ప్రత్యక్షం చేస్తున్నాయి, చేయించేవారు ఉన్నారు కాబట్టి చేస్తున్నారు. మరి ఇప్పటికీ మధువనంలో ఇంత సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి అవన్నీ భుజాలే కదా. ఎవరు కదిపిస్తున్నారు భుజాల్ని? బాప్దాదా అవ్యక్తంగా ఉంటూ నడిపిస్తున్నారు. అయితే బాబా
ఒక ఉదాహరణతో పోల్చుతున్నారు. ఆత్మ లేకుండా శరీరం కదులుతుందా? కదలదు కదా. అలాగే బాప్దాదా అనే ఆత్మ లేకుండా ఈ భుజాలు అనగా నిమిత్త ఆత్మలు సేవ అనేది చేయలేరు. చేస్తామా? మనం చేయగలమా? పైకి మాత్రం స్థూలంగా మనం కనిపిస్తాం, కానీ చేయించేదంతా బాబాయే, కరెంట్ అంతా బాబాదే. కాబట్టి బాబా అంటున్నారు, కర్తవ్యంలో అంతిమం వరకు మొదట స్థాపనా కార్యం యొక్క భాగము బ్రహ్మదే ఉంటుంది. బ్రహ్మని ఏమని అంటారు? ఆదిదేవ్. ఏమని అంటారు? బ్రహ్మని ఆదిదేవ్ అని అంటారు కదా. ఆదిదేవ్ అంటే ప్రతి శుభకార్యాన్ని ప్రారంభం చేసేవారు. ప్రతి కార్యంలో బాప్దాదా యొక్క సహయోగం తప్పకుండా ఉంటుంది. అది మీరు కూడా అనుభవం చేసుకుంటున్నారు, వర్ణన కూడా చేస్తున్నారు, కానీ అప్పుడప్పుడు మర్చిపోతున్నారు. వ్యక్తభావాలకి వశం అవ్వడం వలన, మనం అవ్యక్త స్థితికి దూరంగా అవ్వడం వల్ల అప్పుడప్పుడు మర్చిపోతున్నాం, విస్మృతిలోకి వస్తున్నాం. బాబా అంటున్నారు, బాబా ఏమో పిల్లలు నా తోడు అనే భావంతో చూస్తుంటే, పిల్లలు వియోగం అనే తెర వేసి చూస్తూ ఉంటున్నారు. చిన్నపిల్లలు ఆడతారు కదా, నేను ఎక్కడున్నానో చెప్పుకో అని ఒక తెర వేసుకొని దాక్కుంటారు కదా. ఆ విధంగా బాబా ఏమో పిల్లలు నేను వచ్చిందే మీకోసం అని కూర్చుంటే, పిల్లలమైన మనం ఏం చేస్తున్నాం? వియోగం అనే పరద తెర వేసి కూర్చుంటున్నాం. కూర్చుని ఆగిపోవటం లేదంటున్నారు బాబా. మళ్ళీ ఏం చేస్తున్నారు? పిల్లలు వెతుకుతున్నారు, బాబా ఎక్కడున్నారు, బాబా ఎక్కడున్నారు మీరని వెతుకుతున్నారు. తెర వేసుకున్నది ఎవరు? దాగుడు మూతలు ఆడేది ఎవరు? పిల్లలే. బాబా అంటున్నారు, పరదా వేసుకుని కూర్చుంటున్నారు, మరలా వెతకడంలో సమయం పోగొట్టుకుంటున్నారు. అంటే ఏంటి? బాబా ఏమో ఎప్పుడు మనకు దగ్గరగానే ఉంటారన్నమాట. మనమే ఏదో ఒక వ్యర్థ ఆలోచనలతోనో దేనికో దానికి వశమయ్యి బాబాకి దూరం అయిపోయి మళ్ళీ మనమే బాబా గురించి వెతుకుతూ సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. ఒకవేళ బాబా అంటున్నారు, ఒకవేళ తాగుడు మూతల ఆట ఇష్టం అనిపిస్తే ఆటగా భావించి బాగా ఆడుకోండి, కానీ ఆ స్వరూపంగా అయిపోకండి అంటున్నారు. ఊరికే మనోరంజనంగా మీ మనస్సు ఉల్లాసం కోసం ఆడుకోండి, బాబా ఏమీ వద్దనట్లేదు, కానీ అదే నిజం చేసుకోకండి అంటున్నారు బాబా. అయితే బాబా ఈ విషయాలన్నీ మమ్మల్ని సంతోషపెట్టడం కాబోలు అనుకుంటున్నారంట పిల్లలు. దానికి బాబా చెప్తున్నారు, ఈ విషయాలు సంతోషపెట్టడానికి చెప్పట్లేదు, ఊరికే పిల్లల్ని సంతృప్తిపరచడానికి చెప్పట్లేదు. సేవ యొక్క వేగం మరింత పెంచడానికి స్థానాన్ని పరివర్తన చేశారు. కనుక పిల్లలు కూడా బాబా సమానంగా సేవని తీవ్రంగా చేయటంలో బిజీగా ఉండాలి. బాబా ఎలా అయితే బాబా కలుసుకోవటం, బాబా మిలన్ అనేది ఆగిపోయింది అనుకుంటున్నారా? కాదు కదా. అవ్యక్తంగా ఇంకా ఎక్కువ పెరిగిపోయింది అన్నమాట బాబా మిలనాలు. బాబా చెప్తున్నారు, సేవలో బిజీగా ఉండడమే స్నేహానికి ఇచ్చే బదులు. బాబాకి తెలుసు పిల్లలకి బాబా పైన విశేషమైన స్నేహం ఉంది అని, కానీ బాబా అంటున్నారు, బాబాకి పిల్లలతో పాటు సేవపై కూడా స్నేహం ఉంటుంది. ఎవరిపై స్నేహం ఉంటుంది బాబాకు? పిల్లలతో పాటు సేవపై స్నేహం ఉంటుంది. బాబాపై స్నేహం ఉంటే బాబా యొక్క సేవపై కూడా స్నేహం ఉండాలి అంటున్నారు. అంతేనా? లేకపోతే బాబా అంటే చాలా ఇష్టం, బాబా చాలా స్నేహితుడివి అనుకుంటాం. బాబా సేవ అంటే కూడా అంతే స్నేహంగా ఉండాలి. ఎలా అయితే ప్రతిక్షణం బాబా బాబా అని అంటున్నారో, అదేవిధంగా
ప్రతి క్షణం బాబా మరియు సేవ ఉండాలి. అప్పుడే సేవా కార్యం పూర్తి అవుతుంది. కేవలం బాబాపై స్నేహం ఉండడం కాదు, బాబా సేవపై కూడా స్నేహం ఉండాలి. అప్పుడే సేవా కార్యం పూర్తి అవుతుంది, ఇంటికి వెళ్ళగలము. మరి చాలా మురళీలో బాబా ఏం చెప్తారు? అవ్యక్తవతనంలో, సూక్ష్మవతనంలో బ్రహ్మబాబా మీ గురించే వెయిట్ చేస్తున్నారు. సేవ పూర్తిగా కంప్లీట్ చేసేస్తే పరంధామానికి వెళ్ళిపోవచ్చని. ఇప్పుడు బాప్దాదా ప్రతి ఒక్కరిని లైట్ హౌస్ రూపంలో చూస్తున్నారంట. ఏ రూపంలో చూస్తున్నారు? లైట్ హౌస్ రూపంలో చూస్తున్నారు. లైట్ హౌస్ రూపం అంటే మన ద్వారా వెలుగు వస్తూ ఉండాలి. మైక్ అయితే శక్తిశాలిగా అయిపోయింది, కానీ లైట్, మైక్ 3 శక్తిశాలిగా ఉండాలి. తోడులో వెనువెంట ఉండాలి అని బాబా అంటున్నారు. ఎందుకంటే బాబా ఎందుకు ఇలా డైరెక్షన్ ఇస్తున్నారంటే, మాటల్లోకైతే రావటం చాలా సహజంగా అనిపిస్తుంది. కాబట్టి బాబా మనకి ఇప్పుడు మరొక డైరెక్షన్ ఇస్తున్నారు. ఏమిటి అంటే, మీ స్థితిని శక్తిశాలిగా తయారు చేసుకోండి. సేవ అయితే అందరూ చేస్తారు, కానీ స్థితితో సేవ చేయటం అది చాలా చాలా ఇంపార్టెంట్. స్థితిని ఎప్పుడూ కరెక్ట్గా ఉంచుకునేవారిదే అసలైన సేవ. మొన్న కూడా బాప్దాదా అవ్యక్త మిలనంలో చెప్పారు కదా, మీరు రాత్రి పగలు ఎంత అయినా సేవ చేసేయండి, కానీ సేవ అనే పేరులో ఎంత రికార్డ్ అవుతుంది నేను అనేది వచ్చిందంటే అదేమీ సేవ కాదు, నిమిత్తం. బాబా చేయిస్తున్నారు అనేదే సేవ. అది స్థితి ద్వారానే సాధ్యమవుతుంది. స్థితిని శక్తిశాలిగా తయారు చేసుకోండి. ఆ స్థితి ద్వారా ప్రతి ఒక్కరికి శాంతి, సుఖం, పవిత్రత, ఈ 3 లైట్స్ మీ మైట్ ద్వారా వెళ్ళాలి. మీరు ఇవ్వాలి అంటున్నారు బాబా. శాంతి అనే లైటు, సుఖం అనే లైటు, పవిత్రత యొక్క లైట్, ఈ 3 మీ మైట్, మీ శక్తి ద్వారా, శక్తిశాలి స్థితి ద్వారా వెళ్ళాలి. మీ మైక్ ద్వారా ఈ 3 లైట్స్ని ఇవ్వండి. అందుకే కదా బాబా చెప్పారు, మనందరినీ లైట్ హౌస్ రూపంలో చూస్తున్నారు. బాబా చూసినప్పుడే మనం కూడా ఆ విధంగా అనుభవం చేస్తే అది త్వరగా ఎమర్జ్ అవుతుంది. మరి అందరూ అనుభవం చేసుకుంటున్నారా నేను లైట్ హౌస్ అని? బాబా అంటున్నారు, ఎలా అయితే సేవా స్థానాల్లో, సేవా కేంద్రాల్లో ఎరుపు రంగు లైట్ వేయగానే స్వతహాగానే యోగం యొక్క వాతావరణం వస్తుంది కదా. రెడ్ లైట్ వేయంగానే అందరూ సర్దుకుని కూర్చుంటారు, ఇక యోగం స్టార్ట్ అవుతుందని. అదేవిధంగా స్థూలమైన లైటే వాతావరణాన్ని మారుస్తున్నప్పుడు లైట్ హౌస్ అయిన మీరు మీ పవిత్రత యొక్క లైట్ ద్వారా, సుఖం యొక్క లైట్ ద్వారా వాతావరణాన్ని మార్చలేరా? వాతావరణాన్ని తయారు చేయలేరా అని బాబా అడుగుతున్నారు. చూడండి, మామూలుగా సైన్స్ సాధనం ఆ ఎర్రటి బల్బు స్విచ్ చేయగానే చైతన్య ఆత్మలైన మనం యోగంలోకి వెళ్తాము అని అనుకుంటున్నాం. మరి మనం చైతన్య శక్తి స్వరూపులం, పరమాత్మ సంతానం. మన యొక్క సంకల్పం ద్వారా పవిత్రత యొక్క లైటు, శాంతి యొక్క లైటు, సుఖం యొక్క లైటుని వెలిగించి శ్రేష్ఠ వాతావరణాన్ని తయారు చేయలేరా అని బాబా అడుగుతున్నారు. తయారు చేయగలమా లేదా? తయారు చేయగలం కాబట్టే బాప్దాదా చెప్తారు. బాబా ఎప్పుడు పిల్లలు చేయలేనిది చెప్పరు కదా, చేయగలిగింది మాత్రమే చెప్తారు, చేసే విధానం కూడా చెప్తారు. అంతేకాదు, చేస్తున్నప్పుడు సహయోగం కూడా ఇస్తారు.
బాబా అంటున్నారు. అయితే స్థూలమైన ప్రకాశాన్ని కళ్ళ ద్వారా కనిపెడతాం. ఇది ఎర్రటి లైటు, ఇది ఆకుపచ్చ లైటు, ఇది నీలిరంగు లైటు అని. ఆత్మిక ప్రకాశాన్ని ఎలా తెలుసుకోగలం? లైట్ వేస్తే ఇది లైట్ అని కళ్ళ ద్వారా కనిపెట్టేస్తున్నాం, ఇది ఈ రంగు లైట్ అని. మరి ఆత్మిక ప్రకాశాన్ని ఇది శాంతి యొక్క ప్రకాశము, ఇది సుఖం యొక్క ప్రకాశము, ఇది శక్తి యొక్క ప్రకాశము, పవిత్రత యొక్క ప్రకాశం అని ఎలా తెలుస్తుంది? బాబా అంటున్నారు అనుభవం ద్వారా. మనకు అనుభవం అయిపోతుంది కదా, మనం ఎవరో ఏది చెప్పక్కర్లేదు, మనం వెళ్ళి కూర్చుంటే చాలు అనుభవం అవుతుంది. బాబా అంటున్నారు వర్తమాన సమయంలో ఈ ఆత్మిక ప్రకాశం ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేసే సేవ చెయ్యాలి. ఆది నుండి యజ్ఞం యొక్క స్టేజెస్ మారుతూ వచ్చాయి, బాబా యొక్క పాత్ర మారుతూ వచ్చింది. అదేవిధంగా సేవ యొక్క పాత్ర కూడా మారుతూ వస్తుంది. ఇప్పుడు సేవ అనేది సూక్ష్మం నుండి అతి సూక్ష్మంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఇప్పుడు సేవా రూపం ఏమి ఉండాలో విన్నారా? సేవ ఏ రూపంలో చేయాలో విన్నారా అని బాబా అడుగుతున్నారు. కాబట్టి 2 రకాల సేవలు ఇప్పుడు వెనవెంట జరగాలి. స్థూలమైన సేవ జరగాలి, సూక్ష్మమైన సేవ జరగాలి. మైట్ మాటలు మరియు సంకల్పాల సేవ 2 వెనువెంట ఉండాలి. అప్పుడే సహజంగా సఫలతామూర్తులుగా అవుతారు అని బాబా చెప్పారు. కాబట్టి ఎవ్వరం కూడా ఎలాంటి సందేహాలకి అవకాశం ఇవ్వద్దు. వేరే వాళ్ళకు కూడా అటువంటి సందేహాలు రానివ్వద్దు. సంగమయుగం ఉన్నంతసేపు, నేను బ్రాహ్మణాత్మను ఉన్నంతసేపు నా బాబా తోడుగా ఉంటారు. బాబా వచ్చి ఏమనుకోమంటారు? బాబా మేరా బాబా, అందరు బాబా అని అంటారు ఎప్పుడైనా. మేరా బాబా, నేను ఉన్నంతసేపు నా బాబా ఉంటారు, నా బాబాతో నేను కలుస్తూనే ఉంటాను. ఇది ఎవ్వరూ విడదీయలేని ఆత్మిక అనుబంధం కదా. కాబట్టి బాబా ఇప్పటికీ సంగమయుగంలో మధువనం బాబాది కదా, బాబా భూమి అది తపస్య భూమి, పరమాత్ముడు అవతరణ భూమి. కాబట్టి మనందరం కూడా ఈరోజు ఈ అవ్యక్తంలో అవ్యక్తం శీర్షికలో అవ్యక్త బాప్దాదా ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం యోగి ఆత్మగా ఉందాము. సదా బాబా యొక్క హృదయ సింహాసనంలోనే కూర్చుందాము. అలాగే బాబా యొక్క స్నేహానికి రిటర్న్గా బాబాపై స్నేహం ఉంది అంటే గుర్తు బాబా సేవపై, అంటే బాబా చెప్పే సేవా విధానంపై అటువంటి స్నేహం ఉంచుకుని బాబా చెప్పినట్లుగా లైట్ హౌస్ రూపంలో అయ్యి శాంతి యొక్క లైట్ని, పవిత్రత యొక్క లైట్ని, సుఖం యొక్క లైట్ని ప్రతిరోజు ఈ అవ్యక్త మాసంలోనే కాకుండా ప్రతిరోజు దినచర్యలో యోగం చేసే సమయంలో లేదా పర్సనల్లో యోగంలో, చాటు కాకుండా మామూలుగా పర్సనల్గా చేసే యోగంలో అయినా ఈ సేవ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. ఓం శాంతి.